జై శ్రీకృష్ణ అండి అందరికీ. మనము భగవద్గీతలో 2వ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాం. ఇది కొంచెం పెద్ద అధ్యాయం అండి, 72 శ్లోకాలు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని విడివిడిగా భాగాలుగా నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు 38 శ్లోకం వరకు నేర్చుకున్నాం. 38వ శ్లోకం వరకు పరమాత్మ అర్జునునికి క్షత్రుడి యొక్క కర్తవ్యాన్ని బోధించారు. ఇప్పుడు 39వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు నేర్చుకుందాం. 38వ శ్లోకంలో కర్మ చేసినా బంధించబడకుండా ఉండాలి అని చెప్పి పరమాత్మ సూచన ఇస్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది బంధించబడకుండా ఉండటం? ఒక ఉదాహరణ చూద్దాము. ఒక డాక్టర్ ఉన్నాడు హాస్పిటల్లో. అతను తన పేషెంట్ని ఒక దైవ భావంతో చూస్తాడు. తన శాయశక్తులా అతనికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ డాక్టర్ చేసే పని నిష్కామ కర్మతో సమానం. అంటే తన కర్తవ్యాన్ని ఈశ్వరార్పణం అనే భావనతో చేస్తాడు. మరి ఫీజు తీసుకుంటున్నారు కదా అని అనొచ్చు మీరు. తీసుకుంటున్నారు, కానీ ఆ పనిని ఎంత శ్రద్ధతో ఎంత జాగ్రత్తగా చేస్తాడు. అదే ఇక్కడ కర్మ చేసినా కూడా దానికి తగులుకోకుండా ఉండటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 40వ శ్లోకంలో ఒకవేళ నువ్వు ఒక కర్మని ప్రారంభించి మధ్యలో నువ్వు చేయలేకపోతే, అంటే ఈ జన్మ అనేది, మానవ జన్మ అనేది శాశ్వతమైనది కాదు. మనం కొన్ని సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉంటాం. ఏదైతే కర్మయోగాన్ని నువ్వు ప్రారంభిస్తావో, నువ్వు తెలుసుకొని నిష్కామ కర్మ అని తెలుసుకొని దాన్ని ఈశ్వరార్పణం అనే భావనతో చేయడం మొదలు పెడతావో, అలాంటి పనిని నువ్వు మధ్యలో ఆపివేసినప్పుడు దానికి ఎలాంటి దోషం ఉండదు. పైగా దానిని ఎక్కడి వరకు నువ్వు ఆపేశావో దానిని మరుజన్మలో, అంటే వచ్చే జన్మలో అక్కడి నుంచే మొదలు పెడతావు. ఏదైతే సాధన ఉంటుందో దాన్ని మధ్యలో ఆపినా కూడా నీకు నష్టం లేదు, అక్కడి నుంచే మొదలు పెడతావు అని చెప్తున్నారు. కొంతమంది గోల్డెన్ స్పూన్తో పుట్టారు అంటారనమాట. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అనమాట. గత జన్మలో వాళ్ళు చేసిన కర్మ అనేది నిష్కామంగా ఉండటం వల్ల ఈ జన్మలో వాళ్ళకి అన్నీ లభిస్తాయి. వాళ్ళు చూడండి, తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంటారు. చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ దైవభక్తి ఉంటుంది, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, అన్ని ఆరోగ్యం ఉంటుంది, చాలా వాళ్ళు సంపదలతోటి ఉంటారన్నమాట. అలాంటి సాధన గురించి ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. దీనికి ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం మనం. ఒక చిన్న నిప్పురవ్వ ఈ కారడవిని ఎలాగా, పెద్ద అడవిని ఎలాగా కాల్చి బూడిద చేస్తుందో, అలాగే ఏ చిన్న సాధన అయినా సరే నువ్వు తీక్షణంగా చేసినప్పుడు నీకు ఆ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. 41వ శ్లోకంలో కర్మయోగం చేయడంలో బుద్ధిని స్థిరంగా ఉంచాలి అని చెప్తున్నారు. ఎలాగా ఇది స్థిరంగా ఉండాలి, ఎందుకు ఇది స్థిరంగా ఉండాలి అంటే, చంచలమైన బుద్ధితోటి నువ్వు ఏది చేసినా కూడా అది సరైన ఫలితాన్ని ఇవ్వదు. ఒక ఉదాహరణ చూద్దాం దీనికి. సూర్యకిరణాలని, ఒక పేపర్ని అక్కడ పెట్టేసి సూర్యకిరణాల దగ్గర పెట్టేసి అది సాయంత్రం దాకా ఉంచినా కూడా దానికి ఎలాంటి మార్పు అనేది ఉండదు, కొంచెం వేడవుతుంది అంతే. అలా కాకుండా అదే సూర్యకిరణాలని ఒక భూతద్దం పెట్టి పేపర్ మీద తీక్షణంగా ప్రసరింపజేసినప్పుడు ఆ సూర్యకిరణాలు అనేవి ఒకే కేంద్రంగా పనిచేసి ఆ పేపర్ని మండిస్తాయి. సో అది ఎందుకు వచ్చింది? సూర్యకిరణాలని ఒకే ప్లేస్లో మనం ప్రతిక్షేపించాము. అలాగే బుద్ధిని కూడా స్థిరంగా చేయమని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. నీ బుద్ధి ఎప్పుడైతే స్థిరమవుతుందో నీ మనస్సు ఏకాగ్రమవుతుంది. మనస్సు ఏకాగ్రమైనప్పుడు మోక్షం ప్రాప్తిస్తుంది, భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇదేమి అంత సులభమైన పని కాదు. చాలా సాధన చేసిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం కూడా మన జీవితంలో చూస్తూ ఉంటాము. మనం ఒకదాని పని చేస్తూ ఉంటాము, కానీ ఆలోచన ఎటో వెళ్ళిపోతుంది. అలా స్థిరంగా ఉండటం, ఒకే దాని మీద తీక్షణంగా ఉండటం కూడా త్రికరణ శుద్ధి అనేది అలవాటు చేసుకోవాలని చెప్తుంటారు పెద్దవాళ్ళు. సో ఇది కూడా దీనికి బుద్ధిని స్థిరంగా ఉండటానికి ఒక సాధన అనుకోవచ్చు అన్నమాట. తర్వాత 42 నుంచి 44 శ్లోకాలన్నిటి కూడా ఒకే సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటి భావం అంతా కూడా ఒకేసారి నేర్చుకుందాము. 42, 43, 44 శ్లోకాలలో వేదాలలో అల్పులు ఎవరో చెప్తున్నారు. ఎవరైతే బాహ్య భోగాల గురించి ఆలోచిస్తారో వాళ్ళు వేదాలలో అల్పులు అంటున్నారనమాట.
వాళ్ళకి ఈ సమాధి కానీ, లేకపోతే సమాధి నిష్ట కానీ, తత్వం కానీ, భగవత్ సాక్షాత్కారం కానీ, మోక్షం కానీ ఇవేమీ అక్కర్లేదు. బాహ్యంగా ఉన్నటువంటి ఫలితాలు ఉంటే చాలు. వేదాలలో చాలా రకాలుగా చెప్పున్నారు. కానీ వాళ్ళకేం కావాలంటే ఈ బాహ్య ప్రపంచంలోని భోగాలు మాత్రమే కావాలి. డబ్బు కావాలి, సంపదలు కావాలి, ఆస్తులు కావాలి, ఇలాంటివి. వాళ్ళని అల్పులు అంటున్నారు. దీంతో పాటుగా వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, స్వర్గాన్ని కావాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా ఈ అల్పుల దారిలోకే వస్తారని చెప్పి పరమాత్మ చెప్తున్నారనమాట. తర్వాత ఇది ఎలాంటిది అంటే ఒక ఉదాహరణ చూద్దాం. ఏవైతే పుష్పాలు ఉంటాయో వాటికి విత్తనాలు రావనుకోండి, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? చూడటానికి అందంగా కనిపించవచ్చు, కానీ దానివల్ల విత్తనం రానప్పుడు దాని వంశం అనేది నిలబడదు కదా, అది అంతటితో అంతమైపోతుంది కదా. అదే విత్తనాలు వచ్చినాయి అనుకోండి పుష్పం నుంచి, దాని నుంచి ఇంకా అలాంటి చెట్లు వందలు వేలుగా విస్తరిస్తాయి. అలాగే ఎవరైతే మోక్షాన్ని పొందలేరో వాళ్ళు కూడా అల్పులు, ఇలాంటి పుష్పాల దారిలోకే చెందుతారు అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ అవిపశ్చిత అంటే అవివేకులు, అల్పులు, స్వర్గాది భోగములను అభిలషించే వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పబడింది. వేదవాదరత అంటే వేదాలలో ఈ పూజ చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఈ పూజ చేస్తే స్వర్గం వస్తుంది అని చెప్పబడింది. కానీ ఇంకా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? మోక్షానికి దారేంటి, మోక్షాన్ని ఎలా పొందగలవు అని. కానీ ఎవరైతే అల్పులు, అజ్ఞానులు ఉంటారో వాళ్ళు ఓన్లీ ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ పూజ చేస్తే స్వర్గం వస్తుంది అనే భావంతో మాత్రమే చేస్తారు. మిగతా వాటి జోలికి వాళ్ళు వెళ్ళరు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కామాత్మానః అంటే కోరికలే స్వరూపంగా కలవాళ్ళు. వీళ్ళకి కోరికలు మాత్రమే ఉంటాయి. ఇంకా దానికి సంబంధించి ఇంకే మిగతా విషయాలు ఏవి పట్టించుకోరు. ఒక కోరిక అయిపోయిందనుకోండి ఇంకో కోరిక, ఆ కోరిక అయిపోయిందంటే ఇంకో కోరిక, చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక, పెద్ద నుంచి ఇంకా పెద్ద కోరిక, ఇలాగా కోరికలే వాళ్ళ జీవితం అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళని కామాత్మనః అంటున్నారనమాట. తర్వాత స్వర్గపర అని కూడా అన్నారు ఇక్కడ. స్వర్గపర అంటే మోక్షపర అనట్లేదన్నమాట, స్వర్గపర అని మాత్రమే అంటున్నారు. ఎవరైతే స్వర్గాన్ని కోరుకుంటారో వారు స్వర్గపర అని చెప్పవచ్చు. కానీ జ్ఞానులకి స్వర్గం అనేది కూడా చాలా అల్పమైంది. ఎందుకంటే వాళ్ళకి భూలోకం ఎలాగో స్వర్గలోకం కూడా అంతే. కానీ మోక్షం అలా కాదు, అది శాశ్వతమైన ఆనందం. కాబట్టి ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు స్వర్గాన్ని కోరుకోరు, మోక్షాన్ని మాత్రమే కోరుకుంటారు అని చెప్తున్నారు. జన్మ కర్మ ఫలప్రదం అంటే ఈ కామ్యకర్మలు ఏవైతే చేస్తున్నారో, అంటే జన్మ రాహిత్యం కోసం ప్రయత్నించడం లేదు, వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఈ జన్మలో చేసిన పనికి వాళ్ళు ఇంకొక జన్మను తీసుకుంటారు దాని ఫలితం కోసం. ఆ జన్మలో చేసిన పనికి ఆ జన్మ తీసుకున్న తర్వాత ఆ జన్మలో చేసిన పనికి మళ్ళా జన్మ తీసుకుంటారు. ఇలాగా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ, ఇంకొక జన్మ నుంచి ఇంకొక జన్మ, ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. కానీ జన్మరాహిత్యాన్ని పొందలేరు. ఎవరు పొందుతారు జన్మరాహిత్యాన్ని? ఎవరైతే జ్ఞానులు ఉంటారో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే ఈశ్వరార్పణం అనే భావనతో కర్మలు చేస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ జన్మ కర్మ ఫలాల నుంచి బయటికి వచ్చి మోక్షము అనే దాన్ని చేరుకుంటారు. లేకపోతే ఈ జన్మలో నీచమైన పనులు చేసినప్పుడు వచ్చే జన్మలో అంతకంటే నీచమైన జన్మని పొందుతారు. ఆ జన్మలో చేసిన పనుల వల్ల ఇంకా నీచమైన పురుగు, పుట్ర, ఇలా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నింటిలో ఏదో ఒక జీవితాన్ని తీసుకుంటారు. అలా తీసుకుంటూ వాళ్ళ జన్మల్ని ఎత్తుతూ ఉంటారు. ఈ జన్మ పరంపర నుంచి బయటికి రావాలంటే ఒకటే ఒక దారి, పరమాత్మ సన్నిధి చేరుకోవడము. ఆ పరమాత్మ సన్నిధి చేరుకోవాలంటే మనం చేసే పనులని ఈశ్వరార్పణం అనే భావనతో చేయాలి. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతిం అంటే భోగైశ్వర్యాలనేవి శాశ్వతం కాదు. ఏదైతే శాశ్వతమైన దైవ సుఖం ఉంటుందో దాన్ని మాత్రమే మనం కోరుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. మనం చేసే పనులు కూడా అటువైపే తీసుకువెళ్ళాలి మనల్ని అని చెప్తున్నారు. తయాపహృత చేతసాం అంటే కామకర్మలు నిరతము చేస్తూ ఉంటే
చెప్పే మాటలు, అలాంటి మాటలు చెప్పే జనులు అంటే మీ పనులు మీరు చేయండి, ఈ జన్మే మనకి శాశ్వతము, ఈ జన్మలోనే బాగా తినండి, బాగా పని చేయండి, బాగా సుఖపడండి అని చెప్తూ ఉంటారనమాట. అలాంటి మాటలు అనేవి మన చిత్తాన్ని ఇంకా దిగజారుస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళతో సహవాసం చేసినప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళ బాపతుకే వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళతోటి సహవాసం చేయొద్దు. ఎవరైతే సాధువులు, సత్పురుషులు ఉంటారో, మంచివాళ్ళు ఉంటారో వాళ్ళతోటి సహవాసం చేసినప్పుడు మన మనస్సు అనేది ఇంకా పవిత్రమవుతుంది, ఇంకా మనకి జన్మరాహిత్యం అనేది పొందగలము అని చెప్పి ఈ శ్లోకాలలో పరమాత్మ చెబుతున్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే అంటే భోగైశ్వర్యాల ప్రసక్తి వలన నష్టం ఏమిటి అంటే వారికి ధ్యానంలో మనసు నిలబడదు. ఎప్పుడు కూడా ఈ బయట ప్రపంచం గురించే ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా చూడండి, ఏదైనా కొత్త వ్యవహారం కానీ కొత్త పని కానీ చేసినప్పుడు 24 గంటలు దాని గురించి ఆలోచిస్తాము. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానిలో లోటుపాట్లు ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తే మనకి నష్టం తగ్గుతుంది, లాభం పెరుగుతుంది, ఈ విధమైన భావనలతోనే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నప్పుడు నష్టం ఏంటి అంటే మనసు అనేది నిలబడదు, ఒకదాని మీద మనసు నిలబడదు. దానికి ఒక ఉదాహరణ చూద్దాము. ఒక దీపాన్ని ఒక గదిలో పెట్టినప్పుడు ఆ దీపం యొక్క జ్యోతి ఎలా స్థిరంగా వెలుగుతుందో మన మనస్సును కూడా అలా ఉంచుకోవాలి. ఒకవేళ గాలి వీస్తున్నప్పుడు ఆ దీపం అనేది స్థిరంగా ఉండదు. అలాగే మన మనస్సు కూడా ఏ ఆలోచనలు లేకుండా స్థిరంగా ఉండాలంటే కోరికల వైపు మన మనస్సుని పరిగెత్తనీయకూడదు అని చెప్పి ఈ 44వ శ్లోకం వరకు చెప్తున్నారు. 45వ శ్లోకంలో వేదాలలో పూర్వ భాగం అంటే మొదటి భాగం ఏం చెప్తుందంటే కర్మకాండ, అందులో ఉన్నటువంటి ఫలితాలు, ఆ తర్వాత వచ్చే ముఖ్యంగా త్రిగుణాల గురించి, సంసార విషయాలు అవన్నీ కూడా చెప్తుందన్నమాట. అయితే నువ్వు త్రిగుణాలను వదిలి ద్వంద్వాలు లేనివాడవయ్యి నిరంతరము శుద్ధ సత్వంలో ఉండి తర్వాత మోక్షానికై దృష్టిని నిలిపి తర్వాత యోగక్షేమాలయందు దృష్టి లేనివాడవై ఆత్మజ్ఞానివి కమ్ము అని చెప్పి 45వ శ్లోకంలో పరమాత్మ అర్జునునికి సూచిస్తున్నారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? త్రిగుణాలని జయించడం అనంటే సత్వ, రజో, తమో గుణాలు అనేవి ఉన్నాయి మనకి. త్రిగుణాలు, సత్వగుణం అంటే మంచి లక్షణం అనుకోవచ్చు, కోపపడిపోవడము, అందరినీ సమభావంతో చూడటము. రజోగుణం అంటే కొంచెం కోపము, తర్వాత కోరికలు ఉండటము, ఇవన్నీ. తమో గుణం అంటే ఎప్పుడు బద్ధకంగా ఉండటము, అలాంటివి. దీనికి మనం ఇంత గతంలో రావణాసురుడు, విభీషణుడు, తర్వాత కుంభకర్ణుడు గురించి తెలుసుకుందాం. రావణాసురుడు రజోగుణ స్వభావుడు, అందుకే ఎప్పుడు కోరికలతో ఉంటాడు, అన్నీ జయించాలి అని పరాక్రమము అలాగా ఇలాగా చెప్తూ ఉంటాడు. విభీషణుడు సత్వగుణంతో ఉంటాడు, అందుకే శాంతమూర్తి, జ్ఞాని ఆయన. తర్వాత కుంభకర్ణుడు ఉన్నాడు, తన తమో గుణంలో ఉంటాడు. ఆ తమో గుణంలో ఎప్పుడు 6 నెలలు తినడము, 6 నెలలు నిద్రపోవడం, ఇదే పనిలో ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు యోగివి అవుతావో నువ్వు ఎప్పుడు సత్వగుణంలోనే ఉంటావు అర్జున. అలాంటి సత్వస్థితికి నువ్వు రా అని చెప్తున్నాడు. అలాగే ద్వంద్వాలకి అతీతంగా ఉండటం అంటే సుఖదుఖాలని సమంగా భావించడం, మానవమానాలని సమంగా స్వీకరించడం, జయాపజయాలని సమంగా స్వీకరించడం. అది ఎప్పుడు వస్తుంది మనకి? మన బుద్ధి ఎప్పుడైతే స్థిరమవుతుందో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనకి దేని మీద కోరిక లేదనుకోండి, అప్పుడు అది సాధ్యమవుతుంది. మనం చేసే పనిని దైవభావంతో చేస్తాము, దానిలో 100% మనం కష్టపడతాము. అలాంటప్పుడే మనకి జయాపజయాల యందు సమభావన అనేది వస్తుందన్నమాట. మన ప్రయత్నాన్ని మనం 100% చేసినప్పుడు ఒకవేళ అపజయం వచ్చిందనుకోండి, ఎక్కడ లోపం ఉందో తెలుసుకుంటాం, దాన్ని ఇంకా కష్టపడి చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఈ విషయం అనేది మనం ఇప్పుడు విద్యార్థులు కూడా తెలుసుకోవాలి. ఒక్కసారి ప్రయత్నం చేసి మేము గెలవలేదు, మేము సక్సెస్ అవ్వలేదని చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ? నీ కర్తవ్యాన్ని దైవభావంతో చెయ్యి, నీకు ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే నీ ఫలితంలో ఎక్కడో లోపం ఉంది అని ఇక్కడ పరమాత్మ వివరిస్తున్నాడు అన్నమాట. తర్వాత త్రైగుణ్య విషయ వేద అంటే ఏదైతే మనం మాట్లాడుకున్నామో
ఈ త్రైగుణాలు వాటి గురించి వివరిస్తుంది. నిత్య సత్వస్థ అంటే ఎప్పటికీ కూడా నువ్వు సత్వగుణంలోనే ఉండు అర్జున అని చెప్పి చెప్తున్నారు. నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే యోగం అంటే లేని వారిని గురించి ప్రయత్నం చేయడము, క్షేమం అంటే కాపాడటము. ఎవరైతే ఆత్మస్థితి ఎందు ఉంటారో వాళ్ళకి లేనిదంటూ ఏది ఉండదు, కాపాడుకోవాల్సింది ఏది ఉండదు. వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళలోనే ఉంటాయి. ప్రకృతి, పురుషుడు అన్నీ కూడా తనే అయి ఉంటాడు. లేని దాని గురించి ఏది ఆలోచించడు, ఉన్నదాన్ని ఎప్పటికీ వదులుకోడు. అది యోగక్షేమ ఆత్మవాన్ అంటే. తర్వాత 46వ శ్లోకంలో ఎంత జలమున్నా కూడా మనకు కావలసిన దాహం తీరడానికి కొంత జలమే సరిపోతుంది. అలాగే ఎవరైతే జ్ఞాని ఉంటారో వాళ్ళు ఏదైతే సాధనని ఎంచుకుంటారో ఒక్కటే ఒక సాధనని ఎంచుకున్నా కూడా దాన్ని ఆత్మస్థితి చేరే వరకు వదిలిపెట్టరు. ఆ సాధన ద్వారానే వాళ్ళు ప్రయత్నాన్ని విరమించకుండా చేస్తారు అని పరమాత్మ 46వ శ్లోకంలో చెప్తున్నారు. అందుకే మనం ఎప్పుడైనా సరే సోమవారం రోజు ఈ పూజ, మంగళవారం రోజు ఈ పూజ ఇవన్నీ చేయక్కర్లేదని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. అంటే చేస్తే నష్టం ఏమన్నా ఉందా అంటే నష్టమేం లేదు. కాకపోతే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక గుమ్మడి తీగ ఎలాగైతే 4 రకాల మార్గాల ద్వారా వెళ్ళి దాని కాన్సన్ట్రేషన్ అనేది ఉండదో అలాగే మన సాధన కూడా అలాగే ఉంటుంది. అలా ఉండొద్దు. ఏదైతే నువ్వు నమ్ముకొని ఉన్నావో దాన్ని మాత్రం తీక్షణంగా చెయ్యి. అలాంటప్పుడు నీకు సూర్యకిరణాలు ప్రతిక్షేపించి పేపర్ ఎలా కాలుతుందో అలాగే నీ బుద్ధి కూడా స్థిరమవుతుంది అని చెప్పి పరమాత్మ 46వ శ్లోకంలో చెప్తున్నారు. 47 నుంచి కర్మయోగము అనే పద్ధతి గురించి వివరిస్తారు. దాని గురించి తర్వాత వీడియోలో చూద్దాం. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అన్ని వీడియోలు చూడటానికి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. జై శ్రీకృష్ణ.